హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు లేయర్స్ ఫ్రాక్ కుట్టి చూపించబోతున్నాను. ఒక 3 ఇయర్స్ పాపకైతే ఈ ఫ్రాక్ వస్తుందండి. అయితే ఇక్కడ నేను 6 ఇంచెస్ క్లాత్ తీసుకొని పొడవుగా నేను కట్ చేసుకున్నాను. వన్ సైడ్ 2 టైమ్స్ ఫోల్డ్ చేసి కుట్టేసినాను. ఇక్కడ చూడండి, ఇంకొక సైడ్ అయితే ఫ్రిల్స్ పెడుతున్నాను. క్లాత్ ఎక్కువ ఉంటే దగ్గరికి పెట్టుకోవచ్చు ఫ్రిల్స్, లేకపోతే నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేనైతే లైట్గానే పెడుతున్నాను ఫ్రిల్స్ అయితే. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా మనము ప్రిపేర్ చేసుకోవాలి. లాంగ్గా నేనైతే తీసుకున్నాను మొత్తం కూడా, అంటే ఒక సైడ్కి సరిపోయేటట్టుగా. ఈ సైజు ఫ్రాక్ 3 ఇయర్స్ బేబీకి వస్తుంది. 2 సైడ్స్ కూడా ఫ్రిల్స్ ఉంటాయి. స్టెప్ వైజ్గా ఫ్రిల్స్ ఉంటాయి. మనకు కావాలంటే ఎన్ని ఫ్రిల్స్ అయినా కూడా మనము పెట్టుకోవచ్చు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసాక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ విధంగా ఫ్రిల్స్ మొత్తం కూడా పెట్టేసినాను, చూపిస్తాను మీకు. చూడండి, ఈ విధంగా అంతా కూడా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనము ఏదైతే పార్ట్ కట్ చేసినామో, మన ఫ్రాక్ పార్ట్ కింద పార్ట్, యోక్ పార్ట్ కాకుండా కింద పార్ట్కి ఫస్ట్ నడుము దగ్గర నుండి అయితే నేను ఒక ఫ్రిల్ అటాచ్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ ఎంత అవసరం అవుతుందో అంత పెట్టేసుకొని, తర్వాత ఈ ఫ్రిల్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికంటే 1 ఇంచు మీదికి, జస్ట్ 1 ఇంచ్ మీదికి తీసుకొని ఇంకొక ఫ్రిల్ని నేను అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేయడం కూడా ఇదైతే మనకి పోగులు పోతలేదు. అయినా కానీ మనం పైనుండి చేయొద్దండి. ఈ విధంగా చేసుకుంటే కరెక్ట్ ఉంటుంది. మీకు ఇంకొక ఫ్రిల్ పెట్టినప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, అయితే 1 ఇంచ్ ఫ్రిల్ కింద నుండి 1 ఇంచ్ కింద నుండి రావాలి, అప్పుడైతే కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇట్లా లేయర్స్ పద్ధతిలో మనం ఎన్ని లేయర్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను 4 లేయర్స్ నేనైతే యాడ్ చేస్తున్నాను ఈ ఫ్రాక్కి. వాళ్ళ సైజ్ని బట్టి వస్తాయి అన్నీ కూడా. చూడండి, ఇట్లా చూసుకుంటూ మనం మార్కింగ్ చేసుకుంటూ 1 ఇంచు మాత్రమే ఆ ఫ్రిల్ కింద నుండి వస్తే సరిపోతుంది. పెట్టేప్పుడు మెయిన్ క్లాత్ మీద ఉల్టా సైడ్ పెడుతున్నాను ఫ్రిల్. ఆపోజిట్లా మనకు కుట్టిన తర్వాత ఆ పైనుండి మళ్ళీ ఒక స్టిచ్ వేస్తాను, మీకు చూపిస్తాను ఇప్పుడు లాస్ట్లో, అర్థమవుతుంది మీకు. ఈ విధంగా పెట్టిన తర్వాత అన్ని ఫ్రిల్స్ కూడా ఇలాగ వస్తాయి. చూడండి, పైనుండి స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఫ్రిల్ని ఒక్కొక్క ఫ్రిల్కి ఒక్కొక్క స్టెప్కి మనం పైనుండి ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటే మనకు ప్రాపర్గా ఉంటాయి అన్నమాట. ఫ్రిల్స్ అవి లెగకుండా ఉంటాయి, ఎందుకంటే ఇది ఆర్గాన్జా క్లాత్ కదా. మనం ఇట్లా కాటన్ ఫ్రాక్స్లో, ఆర్గాన్జా, జార్జెట్ క్లాత్లో, ఏ క్లాత్ అయినా సరే మనము ఇట్లా ఫ్రిల్స్ పెట్టి ఫ్రాక్స్ కుట్టుకోవచ్చండి. ఆ తర్వాత కింద కూడా మనం లేయర్ ఒకటి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఉంది కదా, అది ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి. చూడండి, ఇట్లా ఫ్రిల్స్ 2 సైడ్స్ అయితే నేను తయారు చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం సైడ్ జాయింట్స్ చేసేయాలి. అయితే జాయింట్ చేసే కంటే ముందు ఈ ఫ్రిల్స్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ ఇటు అటు పోకుండా మనమైతే ఒక స్టిచ్ వేసుకోవాలండి. నేను ఒక్క సైడ్ వేసి చూపిస్తున్నాను, మిగతా అన్నీ కూడా నేను వేసేస్తాను. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కటింగ్ చేసేసుకొని రెండింటిని కూడా కలిపి జాయింట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టేసి సైడ్ జాయింట్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత నేను లైనింగ్ కూడా వేస్తానండి, ఎందుకంటే ఇది ఆర్గాన్జా క్లాత్ కదా, పిల్లలకి కొంచెం స్కిన్కి రఫ్గా ఉంటుంది కాబట్టి మనం లోపల కాటన్ లైనింగ్ కంపల్సరీగా వేయాలి. చూడండి, నడుము సైజుని బట్టి నేను సైడ్ జాయింట్స్ చేసేసుకుంటున్నాను. నాకు ఇక్కడ నడుము సైజ్ టోటల్గా 24 ఇంచెస్ పెట్టినాను. టైస్ పెడుతున్నాను. 21 ఇంచెస్ పెట్టినా పర్వాలేదు, కానీ నేను 1 ఇంచు లూజే పెడుతున్నాను, ఎందుకంటే వెనకాల సైడ్ మనకు బో కట్టుకోవడానికి పెడతాం కదా, దానికి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు 2 సైడ్స్ కూడా ఫ్రిల్స్ పెట్టుకోవడం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు లైనింగ్ అండి. లైనింగ్ నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. ఈ లోపల పెట్టేసి ఈ విధంగా నడుము దగ్గర స్టిచ్చింగ్ వేస్తే మనకు ఏ స్టెప్కి ఆ స్టెప్ అలాగ ఉండాలంటే లైనింగ్ సపరేట్గా ఉండి ఈ పైన ఫ్రిల్స్ పార్ట్ సపరేట్గా ఉంటే అప్పుడు మూమెంట్ అనేది బాగుంటుంది. మీరు లైనింగ్తో పాటే ఈ సైడ్స్ అటాచ్ చేసినారనుకోండి మెయిన్ క్లాత్, అప్పుడు అంత ఫ్రీ మూమెంట్ ఉండదు ఫ్రాక్ది. ఎప్పుడైనా కూడా అట్లా సపరేట్గా చేయడమే మంచిది. చూడండి, ఇలా చేసిన తర్వాత ఇప్పుడైతే యోక్ పార్ట్ కుట్టేసుకుందాము. సింపుల్గా రౌండ్ నెక్కే పెట్టేసినానండి. ఈ ఫ్రాక్స్కి అయితే ఇట్లా రౌండ్ నెక్ ఉంటేనే చాలా బాగుంటుంది కదా. రౌండ్ నెక్ చుట్టూ కూడా ఇట్లా నెక్ చుట్టూ ఒక 1/4 ఇంచ్ డిస్టెన్స్తో కుట్టేసి మంచిగా చిన్న కట్స్ పెట్టేసుకొని రౌండ్గా మనము ఇంకా తిప్పేసి కుట్టేయడమే. కావాలంటే మనకి రెడ్ డాట్స్ ఉన్నాయి కదా, దాంతో పైపింగ్ చేసుకోవచ్చు, కానీ ఇంకా నేను ఏ క్లాత్ కూడా దీనికి యాడ్ చేయడం నాకు ఇష్టం లేక ఇట్లనే నేను యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తున్నాను.
చూడండి ఈ విధంగా పెట్టిన తర్వాత మిగతా అంతా కూడా లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. అయితే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఉంటుంది రౌండ్ నెక్. కాకపోతే ఏంటంటే మనకు బ్యాక్కి కొంచెం ఓపెన్ పెట్టుకోవడానికి వెనకాల సైడ్ హుక్ పెట్టాలి. దానికోసం కొంచెం ఓపెన్ వస్తుంది, చూపిస్తాను నేను మీకు అది కూడా. అన్నీ కూడా ఇట్లా సెట్ చేసేసుకోవాలి. ఓకేనా, ఒక పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక పార్ట్ని కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇట్లా మొత్తం కూడా రెడీ చేసేసుకున్నాను ఈ పార్ట్ కూడా. ఇప్పుడైతే మధ్యలోకి కటింగ్ చేస్తున్నాను చూడండి. ఒక 5 ఇంచెస్ వరకు మనం ఇట్లా కట్ చేసుకొని ఇక్కడ మనమైతే ఒక పీస్ కాటన్ పీస్ తీసుకొని ఈ విధంగా మిడిల్లో నుండి కట్ పెట్టేసుకొని చుట్టూ మనం కుట్టేసుకోవాలి 3 సైడ్స్. కుట్టిన తర్వాత మనం మిడిల్లో నుండి ఈ విధంగా పెట్టుకొని మనం హుక్ పట్టీకి అనమాట. ఇది హుక్ అండ్ కాజా పట్టీ 2 కూడా వస్తాయి దీంట్లోనే. మనం ఫస్ట్ అయితే ఇది వీ షేప్లో కుట్టి మనం లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక చిన్న వెడల్పాటి పట్టీ తీసుకొని మెయిన్ క్లాత్తో తీసుకోవాలి. మనం కాజా ఎటైతే వేసుకుంటామో అటువైపు పెడితే మనకు అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్. హుక్ కాజా పెట్టినప్పుడు చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇది సింపుల్గా ఉంటుందండి. ఫ్రాక్స్కి అయితే ఈ విధంగా పెట్టడం మంచిగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఇది కాజా పట్టీ కోసం అనమాట. క్లాత్ ఒకటి తీసుకున్నాను, మెయిన్ క్లాత్ తీసుకొని హాఫ్ వరకే ఒకటే సైడ్ పెట్టాలి. ఈ పట్టీ ఏదైతే పెడతామో అటువైపు మనం కాజా వేసుకోవాలి, ఇంకో సైడ్ హుక్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది నీట్గా. ఇప్పుడైతే షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. మనకు ఫినిషింగ్ ఉండాలంటే ఫస్ట్ మెయిన్ క్లాత్ మీద పెట్టేసి జాయిన్ చేసుకోవాలి. పైన సైడ్ మెయిన్ క్లాత్ ఉండేటట్టుగా చూసుకొని జాయిన్ చేసి ఆ తర్వాత మళ్ళీ తిప్పి మనం ఇలా చేయడం వల్ల ఫినిషింగ్ అయితే ఉంటుంది. అన్ని పోగులన్నీ కూడా బయటికి రాకుండా ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటర్లాక్ చేసేటట్టు ఉంటే కనుక డైరెక్ట్గా కూడా కుట్టేసుకోవచ్చు మీరు. ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇట్లా కుట్టిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కోసం అయితే జస్ట్ ఇట్లా చిన్న క్లాత్ ఒక 3 ఇంచెస్ క్లాత్ కొంచెం వెడల్పుగానే తీసుకున్నాను. ర్యాండమ్గా పెట్టేస్తున్నానండి. ఫ్రిల్స్ పెద్ద వీటికి ఏమి మనకు మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు. మన దగ్గర ఎంత క్లాత్ ఉంటే అంత. చిన్న పిల్లలకి కదా ఫ్రాకు, ఒక 4-5 ఫ్రిల్స్ వచ్చినా కూడా సరిపోతుంది. కాకపోతే కొంచెం ఎక్కువ ఫ్రిల్సే నేను ఇక్కడ పెట్టినాను. చూడండి ఇట్లా వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టేసుకొని ఇంకో సైడ్ ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే. ఇది మిడిల్లో పెట్టేసి ఆ తర్వాత మనకి ఏదైనా ఫ్రిల్ వచ్చినా కూడా అంటే 1-2 ఫ్రిల్స్ ఏమైనా పెట్టాల్సి వచ్చినా కూడా మనం పెట్టొచ్చండి. ఈ ఫ్రాక్స్కి అడ్జస్ట్ అయిపోతాయి. ఇంకా మిడిల్లో నుండి స్టార్ట్ చేయడం లేదు. ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఇట్లా పెట్టేస్తున్నా చూడండి. ఇంతే. హ్యాండ్ పైనుండి అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ ఖర్చు అంతా కూడా లోపల సైడ్ పెట్టేసి అంటే బాడీ సైడ్ పెట్టేసి మనకు హ్యాండ్ నీట్గా ఉండేటట్టుగా పైనుండి అయితే ఒక స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇదిగో చూడండి హ్యాండ్ కూడా ఎంత బాగుంటుంది నీట్గా. అయితే ఖర్చు కూడా ఏది కూడా బయటికి కనిపించకుండా నీట్గా ఈ విధంగా వేసుకోవచ్చు. లేదు అంటే ఇంటర్లాక్ చేసినా సరే వన్ సైడ్కి మనం అదే విధంగా నేను ఇప్పుడు మీకు చూపించిన పద్ధతిలో ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా నీట్గా వస్తుందండి. నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గానే చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. జస్ట్ మీకు ఐడియా రావడం కోసం అంటే ఈ ఫ్రిల్స్ ఫ్రాక్ ఎట్లా స్టెప్ బై స్టెప్ పెట్టి ఎట్లా కుట్టాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్లో రాయండి. చూడండి ఈ విధంగా టక్స్ కూడా వేసేస్తున్నాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 సైడ్స్ కూడా టక్స్ వేసుకోవాలి కంపల్సరీగా. ఇవి వచ్చేసి మనము వెనకాల సైడ్ బ్యాక్ సైడ్ కట్టడానికండి. బెల్ట్స్ లాగా మనకు ఫ్రాక్ అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఫ్రాక్స్ ఇలాంటివి చేస్తేనే నీట్ బాగుంటాయి కదా చూడ్డానికి, లుక్ కూడా. ఈ విధంగా కొంచెం క్రాస్గా కుట్టేసి ఇంత పొడవు అయితే తీసుకున్నాను. అంటే బో టై చేసిన తర్వాత కూడా కొంచెం లాంగ్గానే ఉండేటట్టుగా నేను తీసుకున్నాను ఇక్కడ.
వీటికన్నిటికి కూడా ఇంత కొలత అని ఏముండదు. మనము తీసుకోవచ్చండి. మనకు ఎంత పెట్టాలనుకుంటామో క్లాత్ ఉంటే కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు ఈ విధంగా. అయితే ఫస్టు రైట్ సైడ్ నుండే స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఈ బోస్ 2 కూడా ఎక్కడ పెట్టాలనేది ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని చూడండి, 1 ఇంచు పైకి మనం నడుము కుడతాం కదా, ఇప్పుడు మనకు పైన యోక్ పార్ట్, కింద ఫ్రాక్ పార్ట్, ఫ్రిల్ పార్ట్ 2 అటాచ్ చేసే దానికంటే 1 ఇంచు మీదికి 2 సైడ్స్కి 1 ఇంచు మీదికి కుట్టేసి మనం ఈ విధంగా ఫిట్టింగ్ చేసేసుకోవడమే. అయితే 12 ఇంచెస్ రావాలి మనకు నడుము. ఇంతేనండి, సింపుల్గా ఫస్ట్ ఇది టై గుట్టేసేసి మనం ఆ తర్వాత ఫిట్టింగ్ అనేది చేసేసుకోవడమే. ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఈ పార్ట్ని నేను ఉల్టా చేస్తున్నా చూడండి. ఉల్టా చేసినాక ఈ పైన యోక్ పార్ట్ మనకు సీదా ఉంది కదా, దీని లోపల పెట్టేసి సైడ్స్, ఈ ఫ్రాక్ సైడ్స్ ప్లస్ మన బాడీ పైన యోక్ పార్ట్ కుట్టినాం కదా ఆ సైడ్స్ 2 కలిసేటట్టుగా పెట్టేసుకొని మనం ఒక దగ్గర నుండి స్టార్ట్ చేసినాం అనుకోండి, ఇంకా రౌండ్ అప్ చేసుకోవచ్చు. మొత్తం కూడా ఈ విధంగా 2 సమానంగా బట్టి కుట్టేసేయాలి. ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోవాలండి. నీట్గా రావాలి ఫినిషింగ్ అంటే మంచి సమానంగా లైన్ అనేది కరెక్ట్గా మనం హాఫ్ ఇంచ్ మీద కుడతామా లేదా హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువే కుడతామా, హాఫ్ ఇంచ్కి అయితే తక్కువ అస్సలు కుట్టద్దు. ఈ విధంగా మొత్తం కూడా కుట్టి ఈ ప్లేస్లో మీరు ఇంటర్లాక్ చేసేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. పిల్లలకి ఎక్కడ కూడా క్లాత్ గుచ్చుకోకుండా ఉంటుంది నీట్గా. చూడండి ఈ విధంగా వస్తుంది. బో టై చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూసారా బాగుందా? ఇప్పుడు చూడండి, ఫ్రంట్కి కొంచెము మనకు ఏదైనా పెట్టాలనిపించింది. అయితే నేను బటర్ఫ్లై చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. అయితే స్క్వేర్ పీసు ఒకటి, రౌండ్ పీస్ ఒకటి, ఇట్లా 2 పీసులు తీసుకొని ఈ విధంగా కుట్టి వాటిని తిప్పేసేయాలి, ఉల్టా చేయాలి. అంటే మనము రాంగ్ సైడ్ మీద కుడతాం కదా, రైట్ సైడ్కి సీదా చేసుకోవాలి వాటిని. ఇట్లా 2 కూడా తయారు చేసుకున్న తర్వాత చూడండి, స్క్వేర్ పీస్ని కింద పెట్టేసి రౌండ్ పీస్ పైన పెట్టాలి. ఇట్లా మెల్లిగా స్టెప్ వైజ్గా ఇట్లా చిన్నగా ఫ్రిల్స్ లాగా తీసుకుంటూ ఈ రెండింటిని మనం ఇట్లా ఒక్క దగ్గర పట్టేసి ఈ విధంగా సెంటర్లోకి పట్టుకున్నాం అనుకోండి, చక్కగా బటర్ఫ్లై అయితే వచ్చేస్తుంది. నేనైతే ఇక్కడ సూది దారంతో ఇట్లా ఒకసారి గుచ్చేసి మొత్తం థ్రెడ్తో చుట్టేస్తున్నాను. సూది దారం ఇంకా తీయట్లేదు, ఎందుకంటే ఫ్రాక్కి నేను అదే దారంతో అటాచ్ చేస్తాను. చూడండి బటర్ఫ్లై ఎంత బాగా వచ్చింది కదా, చాలా ఈజీ అండి ఇట్లా బటర్ఫ్లైస్ చేసుకోవడము. అయితే ఒక చిన్న పీస్ తీసేసుకొని దాన్ని కూడా నేను ఇట్లా చుట్టేసి ఎంత కావాలంత సైజ్ చూసుకొని మనము అక్కడ కూడా దాన్ని లాక్ చేసేయాలన్నమాట. క్లాత్ని రెండింటిని అటాచ్ చేసి సూది దారంతో ఇలా కుట్టేసినాను. ఇట్లా మనం టై షేప్లో కానీ ఇంకా లేదంటే ఏదైనా ఫ్లవర్ కానీ ఏదైనా పెట్టినా కూడా బాగుంటుంది. నాకు ఈ ఫ్రాక్ అయితే బటర్ఫ్లై పెట్టాలనిపించింది, అందుకని ఈ విధంగా చేస్తున్నాను. చూడండి ఇట్లా లాక్ చేసేయడం వల్ల మనకి ఎక్కడ కూడా పోగులు కూడా రావు బయటికి, నీట్గా ఉంటుంది కూడా. ఇంకా సెల్ఫ్ క్లాత్తోనే పెట్టినాను ఈ బటర్ఫ్లై కూడా. చూడండి ఈ విధంగా మొత్తం కూడా మనం లాక్ చేసేసేయాలి. ఎంత చక్కగా వచ్చిందో చూడండి బటర్ఫ్లై. ఈ మధ్యలో ఆ పీస్ పెట్టిన తర్వాత ఇంకా నీట్గా కనిపిస్తుంది కదా. మరి సెంటర్ చూసేసుకొని నెక్కి కొంచెం కిందగా నేను ఇట్లా సూది దారం ఆల్రెడీ ఉంది కదా ఆ టైకే, ఆ బటర్ఫ్లైకే నేను మొత్తం ఇది కుట్టేస్తున్నా. వెనకాల సైడ్ తీసేసుకొని కుట్టేసినాను. ఈ రెక్కలు కూడా అంటే ఇటు అటు బటర్ఫ్లై అంటే పడిపోవట్లేదు కానీ ఇటు అటు తిరుగుతుంది అనమాట. తిరగకుండా కూడా ఈ పై రెక్కలు ఉంటాయి కదా, చిన్నగా టాకా వేసినాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.